హలో గైస్, హైదరాబాద్లో బండి ఎక్కడ కొనాలని చూస్తున్నారా? సెకండ్ హ్యాండ్లో బండి కొనాలంటే నా వీడియోస్ చూడండి. 30 షాప్లో వీడియోస్ చేస్తానని, ఒకటి కాదు రెండు కాదు 30 షాప్లో సెకండ్ హ్యాండ్ షాప్స్ వీడియోస్ చేస్తాను. సో సెకండ్ హ్యాండ్లో బండి కొనాలంటే ఒక బ్రాంచ్ తీసుకొచ్చాను, రీమోటో. వీళ్ళకి 3 బ్రాంచ్లు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు 3 బ్రాంచ్లు. ఎల్బీ నగర్లో ఒకటి, బడంగపేటలో రెండోది, కేబీహెచ్పీ మెట్రో దగ్గర ఒక మూడోది. సో సెకండ్ హ్యాండ్లో బండి కొనాలంటే మీకు ఏం కావాలి, ఎంత డాక్యుమెంట్స్లో కావాలి, ఎంత బడ్జెట్లో వస్తాయి, సెకండ్ హ్యాండ్లో స్కూటీకి ఎంత రేట్ పెట్టచ్చు, BS4కి డిమాండ్ ఎక్కువ ఉందా, BS6కి ఉందా, అసలు సెకండ్ హ్యాండ్లో కొన్నప్పుడు అసలు ఫ్యూచర్స్ ఏంటి, ఏం చెక్ చేసుకోవాలి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు వస్తుంది. సో ఫస్ట్ వెహికల్ వీళ్ళ దగ్గర అయితే 24 మోడల్ ఉందండి, 80,000 చెప్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్. మన వీడియో చూపండి, ఇంకా డిస్కౌంట్ వస్తుంది. సో నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ అయితే ఎంటార్కో 18 మోడల్ BS4 ఇంజన్తో వస్తుంది. ఈ వెహికల్ అయితే 58,000 చెప్తున్నారు, 58 కోడ్ చేస్తున్నారు, 50కి వస్తుందండి. సో ఆ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి యాక్టివా 125cc అండి, 22 మోడల్ 68 చెప్తున్నారు, 62కి వస్తుంది. నా వీడియో చూపండి, ఇంకా 2-3 వేలు తక్కువ వస్తుంది. ఏఆర్ మోడల్స్ మహేష్ చెప్పండి. హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా, ఆర్సీ క్లియర్గా ఉందా, పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా, NOC ఉందా అని చెక్ చేసుకోవాలి. తర్వాత బండి కండిషన్ అంతా, టైర్లు కానీ, ఇంజన్ కానీ, సౌండ్ కానీ, స్మోక్ కానీ, అవుట్లుక్ కానీ అంతా చెక్ చేసుకోవాలి. వీళ్ళ దగ్గర బండి కొంటే బెనిఫిట్ ఏంటంటే 7 days బై ప్రోడక్ట్ ఉంటుంది. 7 days బై ప్రోడక్ట్ అంటే ఏంటంటే హైదరాబాద్లో ఎవ్వరూ ఇయ్యని విధంగా 7 రోజుల వరకు మీరు బండి కొనుక్కొని వెళ్ళిపోయాక 7 రోజులు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, 7 రోజులు నడిపించుకున్నాక 7వ రోజు బండిలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా తీసుకొచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్లో చేస్తారు. ఫ్రీ ఆఫ్ అంటే మీరు ఆ బండికి ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చేసిస్తారు. ఇన్ కేస్ ఆ ప్రాబ్లం కనుక సాల్వ్ కాకపోతే ఆ బండి ప్లేస్లో వేరే బండి ఇచ్చి పంపిస్తారండి. అలాగే ఇంజన్ వారంటీ 3 months ఇంజన్ వారంటీ కూడా ఇస్తున్నారండి. ఎవరికైనా బండి కొన్నాక 3 నెలల వరకు బండి వాడుకున్నా కూడా ఇంజన్ వారంటీ 3 months ఇంజన్ వారంటీ అయితే 3 months ఉంటుందండి. సో అలాగే నెక్స్ట్ వెహికల్ చూద్దాం. అవెనీస్ 23 మోడల్ అండి, 2023 మోడల్, 86,000 చెప్తున్నారు, 78,000 వరకు ఫైనల్గా వస్తుందండి. బట్ మన వీడియో చూపండి, ఇంకా 2,000 తగ్గే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ నెక్స్ట్ వెహికల్ చూద్దాం. ఇది కూడా అవెనీస్ బ్లాక్ కలర్లో ఉంది. సో ఈ వెహికల్కి అయితే 22 మోడల్ అండి, 68 చెప్తున్నారు, 62కే వస్తుంది, 60 ఫైనల్ వస్తుంది. బ్లాక్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా అవైలబుల్ ఉంది. యాక్టివా 125 బర్క్మ్యాన్, మీకు యాక్టివా 5G 4G 3G, అలాగే BS4 కానీ, BS6 కానీ, బర్క్మ్యాన్ కానీ, మీకు యాక్సిస్ కానీ, అవెనీస్ కానీ, ఎంటార్ కానీ, మీకు మ్యాస్ట్రో కానీ, డియో కానీ అన్నీ దొరికిపోతాయండి సెకండ్ హ్యాండ్లో బండ్లు. సో ఈ వెహికల్ అయితే హోండా యాక్టివా 22 మోడల్ 13,000 తిరిగింది, 68,000 చెప్తున్నారు, 62,000కే వస్తుందండి. యాక్టివా 125cc 18 మోడల్ 58 చెప్తున్నారు, 52,000కే వస్తుందండి. సో అలాగే ఈ వెహికల్ ఫెసినో 21 మోడల్ 68,000 చెప్తున్నారు, 62,000కే వస్తుందండి. అలాగే మైలేజ్ ఇచ్చే వెహికల్స్ కావాలన్నా, స్పోర్ట్స్ వేరియట్ కావాలన్నా మీకు పల్సర్ ఉంది, FZ ఉంది, అపాచీ ఉంది, పల్సర్ 125cc ఉంది, పల్సర్ 150 ఉంది, F250 ఉంది, R15 ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, గ్లామర్ BS4 ఉంది, BS6 ఉంది, ప్లాటినా ఉంది, స్ప్లెండర్ ప్లస్ ఉంది. బట్ రేట్లు ఎలా ఉన్నాయి అని చెప్పేది చూసాం. మీకు ఫైనాన్స్లో కావాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, గ్యాస్ బిల్, లోకల్ కరెంట్ బిల్, మీరు ఇండియాలో ఎక్కడైనా ఉండండి, బట్ హైదరాబాద్ కరెంట్ బిల్ ఒకటి ఉంటే సరిపోతుంది. 10,000 డౌన్ పేమెంట్ కడితే ఆ వెహికల్లో వస్తాయండి. 20,000 డౌన్ పేమెంట్ కడితే ఈ వెహికల్లో 10-15,000లో స్కూటీలు వస్తాయి, 20,000 25,000లో ఈ వెహికల్లో వస్తాయండి. పల్సర్ 150 2020 మోడల్ 74,000 చెప్తున్నారు, 74,000 ప్రైస్ కోట్ చేశారు, 68,000కి వస్తుంది. సో నెక్స్ట్ వెహికల్ FZ వెహికల్ అండి, 22 మోడల్ 86,000 చెప్తున్నారు, 78,000కి వస్తుందండి. సారీ 86 నుంచి 8,000 తగ్గుతుంది, ఇంకా 2,000 తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అపాచీలో కావాలంటే 21 మోడల్ అండి, 85,000 చెప్తున్నారు, 75 10,000 డిస్కౌంట్ 75,000కి వస్తుంది. అలాగే నెక్స్ట్ వెహికల్ 23 మోడల్ అండి, 88,000 చెప్తున్నారు, 82,000కి వస్తుందండి, ఇంకా 2,000 తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అలాగే 21 మోడల్ NS 121 మోడల్ 78,000 చెప్తున్నారు, 70కే వస్తుందండి. నెక్స్ట్ వెహికల్ ఇది పల్సర్ F250 అండి, 22 మోడల్ 88,000 చెప్తున్నారు, 78కి వస్తుందండి. సో నెక్స్ట్ వెహికల్ R15 23 మోడల్ అండి, ఇది 1,65,000 1,65,000 చెప్తున్నారు. బట్ మన వీడియో చూపండి, 25,000 డిస్కౌంట్ తీసుకోండి, 25,000 డిస్కౌంట్ తీసుకోండి, 1,40,000కి ఈ వెహికల్ వస్తుంది ఫిక్స్. అది BS4 2018 కూడా 1,40,000కే ఫిక్స్ అండి. ఎవరికైనా రాయల్ ఎన్ఫీల్డ్లో BS4 వెహికల్ కావాలంటే రిమోట్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే 2018 మోడల్కి బయట 1,60,000 దాకా నడుస్తుంది. బట్ వాళ్ళు మన కోసం మా కొత్తగా బ్రాంచ్ పెట్టారు కాబట్టి వాళ్ళైతే 1,40,000కే ఇస్తున్నారండి. వాళ్ళు అట్లాగే గివ్ అవే కూడా ప్లాన్ చేశారు మంత్ ఎండ్ వరకు. ఎవరైతే ఇక్కడ కొంటారో ఫస్ట్ 50 కస్టమర్స్కి హెల్మెట్ ఫ్రీగా ఇస్తారు. అలాగే ఫస్ట్ 50లో కొన్న వాళ్ళకి ఒక బైక్ గివ్ అవే కూడా ఇస్తారు. అదే బైక్ అనేది మాత్రం తర్వాత చెప్తామని చెప్పారు. ఈ వెహికల్ 18 మోడల్ చాలా తక్కువనే తిరిగింది. అలాగే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటివి చేస్తాం, మార్కెటింగ్ జాబ్స్ చేస్తాం, ఎక్కువ తిరుగుతూ ఉంటాం. మాకు మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలి,
మాకు సిటీలో తిరగడానికి ఎక్కువ మైలేజ్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు అయితే బాగా పెరిగిపోయినండి. ఎంత పెరిగినా సినిమా డైలాగ్లో చెప్పినట్టు 100 రూపాయలే కొట్టిస్తామన్నట్టు. సో వీళ్ళు 100 రూపాయలే కొట్టిస్తారు కాబట్టి గ్లామర్ 22 మోడల్ 68 చెప్తున్నా 62కి వస్తుంది. అలాగే గ్లామర్ 2020 మోడల్ 56,000 చెప్తున్నా 48కి వస్తుంది. అలాగే 70-80 మైలేజ్ రావాలంటే ప్లాటినం 2018 మోడల్ 48 చెప్తున్నారు 42కి వస్తుంది. అలాగే స్ప్లెండర్ ప్లస్ ఇది 22 మోడల్ అండి 68 చెప్తున్నా 62కి వస్తుంది. చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ కూడా బండి కొనుక్కోవద్దు. నా వీడియోస్ చూపండి, ఎక్కడికి పోయినా ఏఆర్ మోటార్స్ మహేష్ చెప్పాడు, ఏఆర్ మోటార్స్ అని చెప్పండి, వీడియో చూపించండి. మీకు చెప్పడం రాకపోతే పేరు మర్చిపోతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని అది చూపించండి, డిస్కౌంట్ తీసుకోండి. ఎందుకు అంటే నాకు వచ్చే లాభం ఏం లేదండి, మీకే లాభం వస్తుంది. అక్కడికి వెళ్ళాక మీరు ఎలా వచ్చారు అంటే ఆ వీడియో తీసి చూపిస్తే మీరు అక్కడ చెప్పిన రేట్ కంటే వీడియోలో చెప్పిన రేట్ కంటే ఇంకో 1000-2000 ఇంకా తగ్గుతుంది, కానీ పెరగనైతే పెరగదు. ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ ప్రైజులు వేరే ఉంటాయి, డైరెక్ట్ వెళ్ళే వాళ్ళకి వేరే ప్రైజులు చెప్తారు, ఎక్కువ ప్రైజులు చెప్తారు. జనాలకు అవేర్నెస్ కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో మన వీడియోస్ వస్తాయి. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సెకండ్ హ్యాండ్లో ఎవరైతే బండి కొనాలని చూస్తున్నారో మీ ఫ్రెండ్ కానీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ వాళ్ళకి ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది. హైదరాబాద్లో ఎక్కడ బండి కొనాలన్నా నా వీడియోస్ చూడండి, 30 షాప్స్ వీడియోస్ ఉంటాయి మన దాంట్లో. థ్యాంక్ యూ.